హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధురి వైటల్స్ ఆర్ఎన్ఓ. చాలామంది ఆల్కహాల్ పర్సన్స్ అనేవాళ్ళు హెవీగా డ్రింక్ చేసి సడన్గా మానేస్తే కనుక మీకు సైకోసిస్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అసలు ఎందుకు సైకోసిస్ వస్తుంది, అసలు హెవీగా తాగిన వాళ్ళు సడన్గా డ్రాప్ చేస్తే సైకోసిస్లోకి ఎందుకు వస్తారు అంటే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నలుగురు తాగుపోతు రాజాలకి షేర్ చేయండి. అయితే సడన్గా ఎవరైతే కనుక ఫుల్గా డ్రింక్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళ బ్రెయిన్ అనేది ఫుల్గా డిపెండెంట్ అయిపోయి ఉంటుంది. మీ బ్రెయిన్ ఫంక్షన్ అనేది ఆల్కహాల్ మీద డిపెండెంట్ అయిపోయి ఉంటుంది. ఎప్పుడైతే కనుక మీరు సడన్గా మానేస్తారో ఆ బ్రెయిన్ కూడా కన్ఫ్యూషన్ అయిపోయి మాకు ఇంకా మందు అందలేదు అని చెప్పేసి బ్రెయిన్ కూడా అనుకుంటూ ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటి వాళ్ళల్లో హాలూసినేషన్ ఏంటంటే ఉన్నది లేనట్టుగా లేనది ఉన్నట్టుగా క్రియేట్ చేసుకుంటారు. అలాగే హెజిటేషన్స్, వైలెంట్ బిహేవియర్ అనేది బాగానే ఉంటుంది. అలాగే డిసోరియంటేషన్, ఎక్కడున్నామో తెలియదు, ఎక్కడ ఏం చేస్తున్నామో తెలియదు. అలాగే సూసైడల్ టెండెన్సీ, చాలామందికి సూసైడ్ చేసుకునే అవకాశాలు ఏంటంటే ఎక్కువ శాతంగా ఉంటాయన్నమాట. అందుకనే మీరు సడన్గా మానేయకుండా డే బై డే కొంచెం కొంచెంగా దాని అమౌంట్ అనేది తగ్గించుకుంటూ అప్పుడు మానేస్తూ ఉండాలి. అంతేగాని సడన్గా మానేశారనుకోండి ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. మీ బ్రెయిన్ అంతే కనుక కంప్లీట్గా డిపెండ్ అయిపోయి ఉంటుందన్నమాట. మరి అలాంటప్పుడు ట్రీట్మెంట్ ఏం చేయాలి అంటే మీరు అలాగా మీ పేషెంట్లు ఉన్నట్లయితే కనుక ఇమీడియట్గా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అయితే చేయించాలి. అలాగే ఐవీ ఫ్లూయిడ్స్, అలాగే ఒకవేళ డాక్టర్ అడ్వైస్ చేస్తే కనుక థయామిన్ కూడా ఇక్కడ మీకు ఇన్ఫ్యూజ్ చేస్తారు. థయామిన్ అనేది మీకు ఎలాంటి థాట్స్ ఇలాంటివి యూజ్ చేయకుండా మీ బ్రెయిన్ని కొంచెం సఫిషియెంట్గా ఉండేలాగా చేస్తూ ఉంటుందన్నమాట. అలాగే మీ డైట్ ప్యాటర్న్ మార్చాలి. మీరు కంప్లీట్గా ఇంకెప్పుడు కూడా మందు అనేది పట్టుకోకుండా చూడాలి. అప్పుడు మీరు ఆల్రైట్ సెట్ అయిపోతారు అనమాట. ఈ వీడియోని నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మాధురి వైటల్స్ ఆర్ఎన్ఓ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లవ్ యూ ఆల్.